కొద్ది నిమిషాలు మనమందరం దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయంలో నుండి మనం కొన్ని విషయాలు గమనించాలి, గమనిస్తూ వాక్యాన్ని వినాలి. చూడండి, ఇక్కడ వాక్యములు ఏమని వ్రాయబడింది? అరణ్యములో, ఎడారి త్రోవలో వారు తిరుగుతూ ఉన్నారు. వారు నివసించటానికి అసలు నివాసం వారికి ఏమీ దొరకలేదు. అసలు ఉండడానికి ఒక ఊరంటూ కూడా వాళ్ళకి లేదట. అసలు ఎవరు వీళ్ళు చెప్పండి? మనందరికీ తెలుసు కదా ఎవరు వీళ్ళు. దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని పిల్లలు. బాగా గమనించండి పురులారా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలు, దేవుని పిల్లలు దేవుడు అమితంగా ప్రేమించి బానిసత్వం నుండి విడిపించుకున్నటువంటి దేవుని ప్రజలు. ఈ దేవుని ప్రజలు అనబడినటువంటి వారికి మంచి బతుకులు లేవట. దేవుణ్ణి పురులారా, దేవుడు బానిసత్వం నుండి విడిపించినటువంటి ఈ ప్రజలకి అసలు నివసించడానికి ఒక ఇల్లు లేదట, ఉండడానికి ఒక ఊరు దొరకలేదట. ఇదంతా సిగ్గుచేటు చెప్పండి అమ్మ, ఇంకెంత సిగ్గుచేటు ఇది. బాగా గమనించండి. ఇప్పుడు ఆ ప్రజలందరినీ దేవుడు పిలిచాడు కదా, బానిసత్వంలో నుండి విడిపించడానికి ఎన్నో మహత్తర కార్యాలు దేవుడు చేయాల్సి వచ్చినప్పుడు దేవుడు వెనకాడక వారందరిని కూడా అందులో నుండి విడిపించడానికి చాలా అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు కదా. ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు వారి కొరకు చేసినా వారట ఇంకా ఎడారిలో తిరుగుతున్నారట దిక్కుమాలినోళ్ళలాగా. వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు లేదు, ఒక ఊరు లేదు. ఎడారిలో తిరుగుతున్నారు. అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ కాదని ఇక్కడ, ఇక్కడ కాదని అక్కడ. వాళ్ళు ప్రయాణం 40 సంవత్సరాలు అలా సాగుతూనే ఉంది పురులారా. బాగా గమనించండి. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడా కాదా? కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడే. వచ్చిన ప్రజలు మాత్రము దేవునికి నమ్మకంగా లేరు. వచ్చిన ప్రజలు దేవునికి నమ్మకంగా లేరు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేది ఏంటి అని అంటే, దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు అని అంటే, దేవుడట దేశంలో ఎవరిని వెతుకుతున్నాడటండి? నమ్మకస్తులైన వారిని వెతుకుతున్నాడట. నమ్మకస్తులు ఎక్కడున్నారు? ఎవరు నాకు నమ్మకమైనటువంటి వారు కావాలి అని వెతుకుతున్నాడట. ఎందుకు అని అంటే, నమ్మకమైన వారికి ఏమున్నాయి? మెండైన దీవెనలు ఉన్నాయి. బాగా గమనించండి. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఉన్నాయి. దేవుడు వారందరికీ కూడా ఏమి ఇస్తానని తీసుకొచ్చాడు బయటికి బానిసత్వంలో నుండి అని అంటే, శ్రేష్టమైనటువంటివి ఇస్తానని దేవుడు వారిని బానిసత్వంలో నుండి తీసుకొచ్చాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. వచ్చినటువంటి ప్రజలు ఆ నమ్మదగిన దేవునికి నమ్మకంగా లేరు. అందుకనే వాళ్ళు బ్రతుకులు పురులరా ఎలాగున్నాయి అని అంటే, అందరికీ దిక్కైనటువంటి దేవుని ప్రజలే ఇప్పుడు దిక్కుమాలులుగా ఆ అరణ్య ప్రాంతంలో తిరుగులాడుతూ ఉన్నారు. వీరికి ఉండడానికి సరైనటువంటి ఇల్లు లేదట, ఒక ఊరు దొరకట్లేదట. అరణ్యంలో ఇక్కడ కాసేపు అక్కడ కాదని ఇక్కడ కాదని అక్కడ తిరుగులాడుతూ ఉన్నారట. పురులరా బాగా గమనించండి. దేవుడు వారికంటూ నియమించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి గ్రామం ఒకటి ఉంది, శ్రేష్టమైనటువంటి దేశమే ఒకటి ఉంది పురులరా. అక్కడ పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. వారికంటూ దేవుడు ఒక ఊరిని నియమించాడు, ఒక దేశాన్ని నియమించాడు. వారికంటూ అక్కడ పురులరా ఆ అతి శ్రేష్టమైనటువంటి ఎన్నో దేవుడు అక్కడ ప్రణాళికను దేవుడు సిద్ధపరిచాడు. కానీ ప్రజలు పురులరా అక్కడ దాకా వెళ్ళలేదు. దేవుడు ఏవైతే ఇస్తాను అని చెప్పాడో, దేవుడైతే ఏదైతే ఇవ్వాలి అని అనుకున్నాడో, ఏది ఇస్తానని దేవుడు వారికి బయటకు తీసుకొచ్చాడో పురులరా, వాళ్ళు అక్కడ వరకు వెళ్ళలేదండి. అక్కడ వరకు వెళ్ళే అర్హతను కోల్పోయారు వాళ్ళు. వాళ్ళ స్థితి ఏమైపోయింది అని అంటే పురులరా, చూడండి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో వాళ్ళ స్థితిని గురించి యెషయా ప్రవక్త యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 30 వచనములు ఏమని వ్రాయబడిందండి? మీరు ఆకులు వాడు మస్తకి వృక్షం వలెను, నీరు లేని తోట వలెను అయిపోయారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఏమైపోయారు వాళ్ళ పరిస్థితి అని అంటే, ఆకులు లేవు. చెట్టుకి ఏమి లేవండి? ఆకులు లేవు అని అంటే దాని అర్థం ఏంటి? అమ్మ వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఆకులు లేనటువంటి చెట్టు మీకు ఎక్కడన్నా కనపడింది అనుకోండి, దాన్ని చూసి మీరు ఏమనుకుంటారు? ఇది చచ్చిపోయిందా, బతుకుందా? అంతే కదండి.
ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, వీడు చచ్చిపోలేదు, అలాగని చెప్పి వాళ్ళు అక్కడ బతుకున్నట్టు లేరు. వీడు చచ్చిపోయినట్టు కాదు, అక్కడ వాళ్ళు బతుకున్నట్టు కాదు. కానీ ప్రతివేని పిల్లలు బాగా గమనించండి, ఈ చెట్టు ఎట్లా ఉంది అని అంటే, ఈ ప్రజలందరూ కూడా ఎట్లా ఉన్నారు అని అంటే, చూడండి, ఆకులు లేనటువంటి చెట్లాగా ఉన్నారట, నీరు లేని తోటలాగా ఉన్నారట. ఆకులు లేని చెట్టు, నీరు లేని తోటలాగా. బాగా గమనించండి, చెట్లో జీవం ఉంది కానీ పచ్చదనం లేదు, తోట ఉంది కానీ దానికి నీరు లేదు. పుల్లరా బాగా గమనించండి, నీరు లేదు దానికి. ఇప్పుడు ఒక మొక్కను నాటామనుకోండి, ఒక ప్రదేశంలో ఒక మొక్కను నాటి అలా వదిలేసాం మనం. అమ్మ వింటున్నారా? ఒక మొక్క వేసి అలా వదిలేసాం మనం, నీళ్లు పోయేట్లా, దానికి ఎరువు వేయట్లా, దానికి ఏ విధమైనటువంటి సదుపాయాలు మనం చేయట్లేదు. కాబట్టి దాన్ని అట్లాగే వదిలేస్తాం. మొక్క ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఎలా ఉంటుంది అది అని అంటే, ఎదగదు. 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా వేసిన మొక్క వేసినట్టుగానే అలాగే ఉండిపోతూ ఉంటుంది. దాని మొక్క ఎలా ఉంటుంది అని అంటే, దాని ఆకులు చూసినప్పుడు ఎలా ఉంటాయంటే ఏలబడిపోయి ఉంటుంది, ఏలబడిపోయి ఉంటాయి, జీవం ఉంటుంది. కానీ పృథ్వీరా అది ఏలబడిపోయి ఉంటుంది అలాగా. ఏమండి, చచ్చిపోయిన మొక్కలా ఉంటుంది అలాగా, జీవం లేనటువంటి మొక్కలా ఉంటుంది అలాగా, వాడిపోయినటువంటి మొక్కలా ఉంటుంది అలాగా. కానీ చచ్చిపోదు. 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా ఎదగదు, దానికి ఎదుగుదల లేదు. ఆ మొక్క పృథ్వీని బిళ్ళరా వాడిపోయినట్టుగా ఉంటుంది కానీ చచ్చిపోదు, వాడిపోదు. ఆకులు అలా ఉంటే ఏలబడిపోతా ఉంటాయి. నీరసం వచ్చిన మనిషి అలా ఉంటాడు చూడండి, నీరసం వచ్చేసినటువంటి మనిషి అలా ఉంటాడు అని అంటే ఏలబడిపోయి అలా ఉంటాడు. బాగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి చాలా యాక్టివ్గా ఉంటాడు. అట్లాగే వీళ్ళు ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే, ఇటు నీరు లేనటువంటి తోట అంటే ఏలబడిపోయినటువంటి, ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి తోటలాగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఆకులు లేవు అని అంటే, పచ్చదనం, ఫలాలు ఏమీ లేవు పుల్లరు వీళ్ళ దగ్గర. ఎంత భయంకరంగా ఉన్నారండి వీళ్ళందరూ కూడా. అందుకనే వీళ్ళు దేవుడు ఇస్తానన్న స్థాయికి వాళ్ళ ఆలోచన విధానం పెరగల. బాగా గమనించండి, భక్తి చేస్తూ ఉన్నారు. అమ్మ వింటున్నారా? భక్తి చేస్తూ ఉన్నారు కానీ దేవుడిచ్చే ఫలాలు అందుకునే స్థాయిలో భక్తి లేదు. ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని దగ్గరికి వెళ్ళే స్థితి లేదు. ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, దేవుడిని అడుగుతూ ఉన్నారు, భక్తి చేస్తూ ఉన్నారు, దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. ప్రతివేని బిళ్ళరా ఇదిగో వాళ్ళ జీవితాల్లో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కలగట్లేదు. పిల్లలు బాగా గమనించండి, ఎంతకాలం చూసినా వారి జీవితాలు మన జీవితాలు ఎట్లా ఉండిపోయాయి అనంటే పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో గొర్రెకు బెత్తడంత తోకగానే మన జీవితాలు కూడా చిన్నవిగా మారిపోయాయి. ఆ ప్రజలు దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలే, వాళ్ళు కూడా దేవుణ్ణి వెంబడించారు అన్నట్టుగానే వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. వాళ్ళు కూడా దేవుని ప్రజలని పిలువబడ్డారు. కానీ దేవుని ప్రజలకి ఇల్లు లేదు, దేవుని ప్రజలకు ఊరు లేదు, దేవుని ప్రజలు ఆకులు లేనటువంటి చెట్లాగా ఉన్నారు, దేవుని ప్రజల ఇండి కూడా నీరు లేని తోటలాగా ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయో చూడండి పిల్లరా. ఇక్కడ చూడండి, బానిసత్వం కంటే బ్రతుకు ఇంకా దౌర్భాగ్యంగా ఉన్నాయి వీళ్ళ స్థితులు. వీళ్ళ ఆత్మీయ స్థితిని చూసేటప్పుడు కారణం ఏంటి అంటే, వాళ్ళ దగ్గర తగినంత భక్తి లేదండి. ఆత్మీయ జీవితం చూస్తే వాడిపోయింది. ఆత్మీయ జీవితం చూస్తే పుల్లరా ఫలాలు లేని, ఆకులు లేని, జీవము లేనటువంటి ఒక చెట్టులాగా కనపడతా ఉంది పుల్లరా. ఆకులు లేవు, జీవము లేదు, ఫలాలు లేవు, నీరు లేదు. కారణం ఏంటి అని అంటే, ఇదిగో క్రైస్తవ బిడ్డలుగా మనం కూడా ఉన్నాం. మన జీవితంలో తగినంత భక్తి లేదు, దేవునికి ప్రాధాన్యత లేదు, దేవుని విషయంలో ప్రతి మనం నమ్మకంగా లేవు, దేవునికి అంతగా నమ్మకంగా లేవు. అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు, వాళ్ళు అరణ్యంలోనే తిరుగుతున్నారు. ఏ అరణ్యంలోనే దేవుడు ఎందుకు ఉంచేస్తాడు? గమ్యానికి చేర్చలేని దేవుడా? మన దేవుడు పుల్లరా గమ్యానికి చేర్చలేడా అనంటే, ఆయన గమ్యానికి చేర్చగలిగిన వాడు. ఆయనకు పుల్లరా ఇదిగో అనేకమైనటువంటి ఈవులు వీళ్ళకి ఇవ్వాలని ఉంది, అనేకమైన దీవులు వాళ్ళకి ఇవ్వాలని ఉంది, అతి శ్రేష్టమైనవి వాళ్ళకి ఇవ్వాలని ఉంది. దేవునికి ఉంది మనసులో. పొందుకునే అర్హత వీళ్ళకి లేదు. మీకు అర్థమవుతుందా లేదా? పొందుకునే అర్హత వీళ్ళకి లేదు పుల్లరా. ఆ దశలోనికి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళ యొక్క స్థితి ఏ రకంగా అయిపోయిందని వాక్యంలో దేవుడు చెప్పాడో తెలుసా? చూద్దాం. 106వ కీర్తన 43వ చరణం చదవండి. ఏమని వ్రాయబడిందో? అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించాడు, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేస్తూ వచ్చారు. తమ దోషముల చేత ఏ దశలోకి వెళ్ళిపోయారు వాళ్ళ స్థితి ఏ స్థితిలోకి వెళ్ళిపోయింది చెప్పండి? దీనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. దేవుడు నమ్ముకుని కూడా
దేవుడు నమ్ముకుని కూడా దీన స్థితిలోనికి వెళ్ళిపోయారు. దేవుడు వాళ్ళకి ఏం తక్కువ చేశాడు చెప్పండి? ఆహారము తక్కువ చేయాలా, మాంసము తక్కువ చేయాలా, మంచినీళ్ళు తక్కువ చేయాలా, ఎండ దెబ్బ తగలనివ్వలా, ఎన్నెల దెబ్బ తగలనివ్వలా, చీకట్లో వాళ్ళని వండనివ్వలా. వాళ్ళు ఒంటి మీద వస్త్రాలు మాసిపోనివ్వలేదు, కాళ్ళ చెప్పుల్ని ఎరుగుపోనివ్వలేదు. దేవుడు కంటికి రెప్పలాగా కాపాడుకున్నా వీళ్ళ స్థితి ఎలా ఉంది అని అంటే దీనస్థితి, హీనస్థితిలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, దేవుని పిల్లలుగా మనం కూడా ఎట్లాంటి స్థితిలో ఉన్నాం?